మణిపూర్ ఏం చేసింది 1947లో అంటే తన సొంత రాజ్యాంగం రాసుకుంది. ఫస్ట్ ఎలక్షన్స్ అయినాయి, దాని తర్వాత పిఓ బాత్రా సీఎం అయిండు, మహారాజా అట్లనే అథారిటీ కూడా మెయింటైన్ చేసిండ్రు. ఇద్దరు డెమోక్రసీ ఇంకా ఈ రాజ్యం కలిపి పరిపాలన సాధించి 1949లో మన పూల్వాలా చాచా గులాబ్ పూలకు జర రోషం వచ్చి మణిపూర్ అనేది మనం భారత రాజ్యాంగంలో కలవాలి, మనోళ్ళు కలవాలా అని చెప్పి కలగన్నాడు. కలగన్నాక అసలు మైతీలను కుకీలను కుసోబెట్టి మాట్లాడిండు అంటే మాట్లాడలే. మళ్ళీ కాశ్మీర్లో మాట్లాడిండు పీకుడు మొగోడు. మాట్లాడకుండా కమ్యూనిటీ కన్సల్టేషన్ లేకుండా డైరెక్ట్ తీసుకొని వచ్చేసిండు, మర్జీ చేసి పడేసిండు. వీళ్ళ అయ్యా జాగీర్ అయినట్టు పూల్వాలా చాచా నెహ్రూ వీళ్ళ అయ్యా జాగీర్ అయినట్టు 1953లో ఈ కోబో వ్యాలీని బర్మాకు గిఫ్ట్ ఇచ్చేస్తాడు. అంటే మైతీల యొక్క మనోభావనం ఎంత దెబ్బతిని ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. నేటివ్ కుకీస్ ఎవరైతే ఉన్నారో సిన్స్ 1820 వాళ్ళతో మాకేం ప్రాబ్లం లేదు, ఇప్పటికీ కూడా పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్లోనే ఉన్నాడు. ఎవడైతే నడిముకు కుకీ చిన్ కాడికని వచ్చారు చూడు మైగ్రెంట్స్, వాళ్ళు కదా ప్రాంతాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కదా మాకు కుకీ ల్యాండ్ కావాలా, క్రిస్టియన్ ల్యాండ్ కావాలా, బొంగు కావాలా, ఇవి మాటలు మాట్లాడుతున్నది వీళ్ళు కదా. ఈ ఇల్లీగల్ ఇమైగ్రేషన్ వీళ్ళు ఎప్పుడన్నా అడ్రస్ చేసిర్రా ఫ్రెండ్స్? వీళ్ళు ఇవాళ నార్త్ ఈస్ట్లా థింక్ నార్త్ ఈస్ట్ అని మాట్లాడిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడతారంటే మోదీ ఎందుకు పోయిండు అని చెప్పి మాట్లాడతారు. మొన్నటిదాకా ఏమని అన్నారు రాబాయ్, మోదీ ఎందుకు పోతలేడు అని అన్నారు. ఇప్పుడు మోదీ పోతే ఒక ప్రాబ్లం, మోడీ పోకపోతే ప్రాబ్లం.